అందరికీ నమస్కారం. ఈరోజు మయూరధ్వజుని కథ, మహాభారతంలోని కథ. ధర్మరాజు చేసే అశ్వమేధ యాగంలోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. ఆయన ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు, శ్రీకృష్ణుని పరమభక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయడానికి వచ్చారు శ్రీకృష్ణార్జునులు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుని కోరికపై యుద్ధం చేశాడు. శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూనే యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తుల చేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటే. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజునిపై గెలవలేకపోయారు. ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా అని అడిగిన అర్జునితో శ్రీకృష్ణుడు, పలుగుణ నీ గాంధీవం గాని నా సుదర్శక్రం గాని ఈ భరమభక్తుని మీద పనిచేయవు, ఇతని ధర్మబుద్ధి నీకు తెలిపేదను అని అన్నాడు. మరునాడు శ్రీకృష్ణార్జునులు విప్రవేశం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఎంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మారువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు, రాజా, నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చి పడింది. అది తీరిన తర్వాతే మేము ఇతర విషయాలు ఆలోచిస్తాం. అయ్యా, మీ కష్టమేమిటో చెప్పండి, నా చేతనైన సహాయం చేస్తాను అని మయూరధ్వజుడు వేడుకున్నాడు. రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్ద పులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత ఒక అశరీరవాణి ఇలా పలికింది, మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడవుతాడు. కాబట్టి నాకు పుత్రభిక్ష పెట్టమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని బదులిచ్చాడు. అప్పుడు మయూరధ్వజుడు, ఆహా, ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతోంది. దీనికన్నా నేను కోరతగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరంలోని అర్ధభాగం తీసుకొని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని ఉంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమింగుకొని మయూరధ్వజుని శరీరాన్ని ఛేదించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యంతో ఈ త్యాగాన్ని చూస్తున్న శ్రీకృష్ణార్జునులకు ఓ వింత కనబడింది. మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్లు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచాన్ని చట్టడానికే ఇలా అన్నాడు, రాజా, బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషంగా మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం, మనం చూసి మనమే కన్నీరు కార్చడం నైత్యం. అయ్యా, నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కానీ నా శరీరం యొక్క కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతోంది. ఈ ఎడమ భాగం ఉపయోగపడటలేదు. ఎడమ భాగ శరీరం నాకు అదృష్టం లేదే అని విచారిస్తూ కన్నీరు కారుస్తోందే తప్ప మిగిలిన శరీరం దేనికి ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదన్నదే నా బాధ అని అమృతవాక్యులు పలికాడు మయూరధ్వజుడు. రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథారూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణకు మొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు. ఈ కథలో మయూరధ్వజుని పరోపకార బుద్ధి అనన్యం, అసామాన్యం. శ్రీకృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషంగా బాలుని ప్రాణరక్షణ కోసం తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు, అర్ధ శరీరమే ఉపకరిస్తున్నదని, మిగిలిన శరీరం వ్యర్థమవుతుందని కూడా చింతించాడు. అందుకే వీరు యుగపురుషులైనారు. సర్వే జన సుఖినో భవంతు.